సాధారణంగా ఇక్కడ అన్నా చెల్లెళ్ళ గొడవ చూసేసరికి తెలంగాణలో ఆబ్వియస్లీ ఏపీ వైపు ప్రతి ఒక్కరి చూపు వెళుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి గారు అలానే షర్మిల గారి మధ్య కూడా ఇట్లానే నడిచింది అని. ఇప్పుడు ఎప్పుడైతే సస్పెండ్ అయ్యిందో ఇటు షర్మిల గారు అటు కవిత గారు ఒకే థ్రెడ్ మీద నుంచున్నట్టుగా చూస్తూ ఉన్నారు. అక్కడ అన్నను కాదనుకుని వెళ్ళిపోయిన షర్మిల గారు ఫ్యూచర్ ఆశించినంత ఆశాజనకంగా అయితే లేదు. రేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కవిత గారు ఫ్యూచర్ కూడా అదే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కువగా ఊహించుకున్నారు అని అంటున్నారు కదా. సో కవిత గారు తొందరపడ్డారు, తప్పు చేశారు అని కొంతమంది వాదన. ఈ కంపారిజన్ మీరేమంటారు? నేనే చెప్పా కంపారిజన్. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న అడుగుతున్నారు. నేను ఒక నట్షల్లో పాము గరుడు అనేటువంటి పోలికతో ఒక నట్షల్లో చెప్పా ఈ రెండు పోలికల్ని కూడా. ఇది చాలా వ్యాలిడ్ సూత్రం అన్నమాట. ఇది చెప్పాలంటే దాన్ని కరెక్ట్గా ఆకలించుకుంటే మొత్తం అందులో జవాబులన్నీ అందులోనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు చేసినా ఏం చేసినా కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంటే ఏంటి, కూర్చున్న కొమ్మని నరుక్కుని ఒక వృక్షంగా ఎదగాలి అనేటువంటి ప్రయత్నం తప్పిది మరొకటి కాదు. ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది అంటుంటే బీజేపీ కూడా పుంజుకోబోతోంది. ఓ పక్క బీఆర్ఎస్లో ఇటువంటి కుటుంబ కలహాలు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణంగా ఈ కుటుంబ కలహాలే. చెల్లికే న్యాయం చేయలేకపోయారు, ఇంకా తల్లినే దూరం పెట్టారు, ఇంకా రాష్ట్ర ప్రజలను ఏం చూస్తారన్న నినాదం చాలా గట్టిగా చూసాం మనం. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ను కూడా అట్లాగే చూసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫ్యూచర్లో ఉంటాయంటారా? బీఆర్ఎస్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆమె నాయకత్వం లేమి వల్ల, ఆమె బయటికి వెళ్ళిపోవడం వల్ల కించిత్తు ఉండదు. ఓన్లీ బీఆర్ఎస్కి ఇబ్బందికర పరిస్థితులు ఏంటంటే ఆ పార్టీలో ఆ కుటుంబంలో కీలకంగా ఉన్న సభ్యురాలే బయటకు వచ్చి వాళ్ళ మీద చేస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని డెఫినెట్గా తమకు అనుకూలమైనటువంటి ఆయుధాలుగా విపక్షాలు, రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు మలుచుకుంటారు. కాబట్టి ఆవిడ బయట పెట్టేటువంటి అంశాల ప్రాతిపదికగా ఆ పార్టీ ఇమేజ్ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది తప్ప తనకి దానివల్ల కొత్తగా ఒరిగేదైతే ఏమి 1% కూడా ఏమి ఉండదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా జనం జేజేలు కొట్టారు, నిరాజనాలు పట్టారు. అటువంటిది అదే అన్న మీద తను ఎప్పుడైతే తిరుగుబాటు చేసి విపక్షాల యొక్క ఎజెండాని తను ఇంప్లిమెంట్ చేయటం, అంటే అక్కడ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, ఇవ్వగానే 4th మెంబర్ కింద తను కూడా వెళ్ళి దాన్ని ఒత్తాసుగా తన ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజుకి మాట్లాడుతూ ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటువంటి మీడియా వాళ్ళు చాలా ప్రముఖంగా ప్రచురిస్తారు. అట్లా చివరికి ఒక పేపర్ టైగ్రెస్గా, వెరీ సారీ టు సే, పేపర్ టైగ్రెస్గా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో కెపాసిటీస్ ఉన్నటువంటి, ఒక ఎనర్జీస్ ఉన్నటువంటి ఒక లీడరు ఈరోజు వాట్ ఈజ్ షర్మిల గారు అని అంటే నథింగ్ బట్ పేపర్ టైగ్రెస్, మీడియా టైగ్రెస్ అంతే. సరే, ఈ పరిస్థితి కూడా అంతే 4 రోజుల తర్వాత.